సికింద్రాబాద్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సంబంధించిన రిపేర్లన్నీ ఇప్పటికే కంప్లీట్ చేశాం. వాటిని మిగతా ఏదైనా అరాకొరా ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసి అన్ని 2BHKలు రాబోయే నెల రోజుల లోపు గౌరవ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలోని ప్రతి 2BHKని పేదవాళ్ళకి కానుకగా ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా గణేష్ అన్న పదే పదే కొన్ని అంశాలు అడుగుతున్నాడు. ఒకటి, కంటోన్మెంట్ భూముల్లో రాజేంద్రన్ అనేక వేదికల మీద చెప్తుంటారు, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ భూముల్లో పేదోళ్ళు కొన్ని చోట ఇల్లు కట్టుకున్న దగ్గర ఇబ్బంది పెట్టొద్దని అనేక పర్యాయాలు నాకు చెప్పారు. అదే పద్ధతిలో కంటోన్మెంట్ ఏరియాలో కూడా కంటోన్మెంట్ భూముల్లో వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఎవరైతే నివసిస్తున్నారో ఆ నివసించే భూముల్లో మీరు వాళ్ళకి మీ ఫ్రీహోల్డ్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వంలో పక్కా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడతాము. వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆ ఆదేశాలు తేవాలని కూడా గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులను నేను అభ్యర్థిస్తున్నాను. ఇక గణేష్ అన్న ఇంకా 1-2 విషయాలు అడుగుతున్నాడు. ఒక శ్మశాన వాటిక కావాలి అని అడగటం జరిగింది. ఈ చుట్టూ ఎటు చూసినా కంటోన్మెంట్ ల్యాండే ఉంటది ఇక్కడ. కాబట్టి దానికి కూడా ఈటల రాజేంద్ర గారు పెద్దన్న తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇచ్చినట్లయితే అక్కడ కూడా ఒక అద్భుతమైన శ్మశాన వాటికని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులకు తెలుపుతూ మరొకసారి చివరిగా మీకు ఒక్క మాట చెప్తున్నాను. ఆ రోజు ఈ ప్రభుత్వం మాటగా నా మాటగా నమ్మి పూర్తి విశ్వాసంతో గణేష్ అన్నని మీరు దీవించారు, ఆశీర్వదించారు. ఆ మీరు చేసిన ఆశీర్వాదాన్ని, అభిమానాన్ని, ప్రేమని ఈ ప్రభుత్వ పక్షాన ఆ ఎన్నికల్లో ఏవైతే మీకు మాటలు ఇచ్చామో చెప్పామో ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి ఈ ప్రభుత్వ పక్షాన అందించడానికి సాయశక్తులా కృషి చేస్తానని మరొకసారి మీ అందరికీ తెలుపుతూ పెద్ద ఎత్తున జోరున వర్షం పడుతున్నా ఇప్పుడే 344 ఇల్లు మీకు ఇవ్వడం జరిగింది. ఆ కార్పొరేషన్ లో చూశాను ఆడబిడ్డల ముఖంలో ఆనందం. ఈ జన్మకి ఆ ఆనందాన్ని చూసిన తర్వాత అంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్న తర్వాత ఈ జన్మ ధన్యమైందని మరొక్కసారి మీ అందరి సాక్షిగా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.